హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక టిఫిన్ ఐటెంతో నేను వచ్చానండి. అదేంటంటే వాము రైస్. వాము రైస్ చాలా మంచిదండి. ఉదయం పూట పిల్లలకి పెట్టడానికి, పెద్దలకైనా మనం టిఫిన్గా చేయొచ్చు. దానికి ముందు అన్నం వండుకొని రెడీ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఈ కొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఇందులో ఐటమ్స్ తయారు చేస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా మరిగింది. ఇందులో మనం కరివేపాకు, పోపులు, ఫస్ట్గా వాము, ఒక చెంచాడండి. ఇందులో పల్లీలు, ఈ పల్లీలు, కొంచెం శనగపప్పు, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా బాగా వేయాలండి. పల్లీలు అవి బాగా వేయాలి. ఈ వామ్ రైస్ తినటం వల్ల పిల్లలకి ఏమైనా అజీర్తి కానీ కడుపులో నొప్పి కానీ ఉంటే పోతుందండి. చక్కగా జీర్ణం అవుతుంది. ఇది పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి చిన్న కచ్చపచ్చగా నూరాను. ఎందుకంటే పచ్చిమిర్చి వాళ్ళు తిన్నారు కదా పిల్లలైతే, అంచేత ఈ ముక్కలు లెక్కగా వేసుకుంటే వాళ్ళు తింటారనేసి నేనేమో ఇలా చేశానండి. ఇప్పుడు కూడా పిల్లలు తినరండి, పచ్చిమిర్చి ఏరి పారేస్తారు. ఇందులో చిన్న పసుపు వేసుకుందాము. పసుపు, అలాగే సాల్టు, రుచికి సరిపడగా ఇవ్వండి. ఇవన్నీ కొంచెం కలపాలి. కావలిస్తే నూనె పడుతుందండి, మరి కొంచెం నూనె వేసుకోవచ్చు. ఇందులో కావలిస్తే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, శుభ్రంగా కలిపేసుకున్నాము, అయిపోయింది. చల్లారిన తర్వాత కావలిస్తే మనం ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవచ్చు. అది ఆప్షనల్, కావాలంటే, లేదంటే స్కిప్ చేయవచ్చు. అయిపోయింది. ఈ టిఫిన్ ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేద్దాము.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత రుచికరమైనటువంటి మార్నింగ్ టిఫిన్ వాము అన్నం. ఈ వాము అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వాము కదా, కడుపులో పిల్లలకి ఏదైనా నొప్పి ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇందులో మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేను చేసే ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.